అందరికీ నమస్కారం. నా పేరు రంభా ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఆట్యాపాట్యా అసోసియేషన్ CEO, అలాగే మాజీ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారు. గత సంవత్సర కాలంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసినటువంటి వాడిని నేను. సుమారు 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజున నేను చెప్పినప్పుడు చాలామంది నన్ను ఒక పిచ్చివాడిలాగా చూశారు. కారణం ఏంటంటే స్పోర్ట్స్లో 100 కోట్లు స్కామ్ జరుగుద్దా అని చెప్పేసి ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా నేను చెప్పినటువంటి విషయాలలో వాస్తవం ఉందని గ్రహించిన తర్వాత దీన్ని మన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ విస్తృత ప్రచారం కల్పించి దీంట్లో వాస్తవాలని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినాయి. అయితే నేను అనేక జిల్లాల్లో వెళ్ళి అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి అక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ల ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ ప్రజలకు తెలియచేయటం, తద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెడతాం, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చెప్పటం. స్పోర్ట్స్ మినిస్టర్ గారు వెళ్ళిన తర్వాత నేను ఇచ్చినటువంటి బ్రీఫింగ్ మీద అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజున ఇక్కడ ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లాకి స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజరాజేశ్వరి గారు చేసినటువంటి అక్రమాలను కూడా సాక్ష్యాలతో సహా మీకు తెలియచేయడానికి వాళ్ళు అక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పక్కన ఉన్నటువంటి రవికుమార్ గారు టేబుల్ టెన్నిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వారి సహకారంతో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము కొన్ని విషయాల్ని తెలుసుకోగలిగాం. ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి DSO గారికి, రాజరాజేశ్వర గారికి, మీడియా ముఖంగా మేము చూపిస్తున్నటువంటి ఈ ఆధారాలని మీరు కనుక నిజాయితీ పరులైతే ఖండించగలరా అని మీడియా సాక్షిగా మేము అడుగుతున్నాం. కారణం ఏంటంటే మీరు ఒక స్పోర్ట్స్ ఆఫీసర్ అయ్యండి, ఒక ప్లేయర్ పేరు మీద మీరు అమౌంట్ ఏ విధంగా డ్రా చేస్తారు? అలాగే మీ సచివాలయ పరిధిలో కాని ప్రదేశాల్లో మీ పేర్లు పెట్టి, మీ చుట్టాల పేర్లు పెట్టి ఎంతమంది పేరు మీద మీరు అమౌంట్లు డ్రా చేశారు? ఈ సందర్భంగా మీడియా వారిని కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు కూడా ఒకసారి పరిశీలించండి. మేము ఆధారాలు ఇస్తున్నాం. బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి చూడండి. కొన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ఆవిడ పేరు మీద, వాళ్ళ చుట్టాల పేరు మీద కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత మేము ఆవిడ ఎవరెవరి పేరు మీద కూడా డ్రా చేసింది అనేది కూడా మీకు మేము ఇక్కడ ఇస్తున్నాం. ఇది కూడా ఒకసారి చూడండి. ఆవిడ సుమారుగా ఆడుదాం ఆంధ్ర పేరు మీద స్పాన్సర్స్ ఎంత వసూలు చేశారనేది వాళ్ళకి చెప్పరు. ఆధార్ కార్డులు సబ్మిట్ చేయమంటే చెప్పరు. కానీ ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుందని బ్యాంక్ అకౌంట్లతో సహా మేము ఓపిక పట్టి, నేను మా రవి గారు ఇక్కడ వరకు, ఈ ఒంగోలు జిల్లా వరకు మీ ముందు సాక్ష్యాలతో సహా తెలియజేద్దామని ఇప్పటి వరకు ఆగటం జరిగింది. ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, స్పోర్ట్స్ శాప్ చైర్మన్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. విస్తుపోయే నిజాలు తెలిసినాయి. మేము చేసింది 100 కోట్లే కానీ దానికి డబుల్ స్కామ్ జరిగిందని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు తెలుసుకొని నన్ను విజయవాడలో పిలిపించి నా స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడం జరిగింది. అతి త్వరలో ఆడుదాం ఆంధ్ర స్కామ్ మీద ఉన్నటువంటి ఆనాటి రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు, అలాగే ఆనాటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డితో సహా డైరెక్ట్ గానే చెప్తున్నాం, ఇందులో ఒక 3 IAS ఆఫీసర్స్ ఉన్నారు.
ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లా డిఎస్ఓలు ఈ స్కామ్లో భాగస్వామి అయ్యారు. ఓన్లీ మెటీరియల్స్ వీటి మీద కాదండి, టోర్నీ నిర్వహణలో కూడా లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఆ సర్టిఫికేట్ దేనికైనా ప్లేయర్కి ఉపయోగపడుతుందండి? ఎంత తప్పుడు అంటే ఒక చిన్న సచివాలయంలో ఒక 5,000 మంది 6,000 3 వార్డులు కలిపితే ఒక సచివాలయం, అందులో 5 గేములు తీసుకున్నారు. 5 గేములు ఉమెన్ టీము మెన్ టీము ఉంటాయండి. క్రికెట్లో ఉమెన్ టీము మెన్ టీములు ఉంటాయండి. ఎంత దారుణంగా నేమ్స్ రాసేసి వాటర్ లిస్టులో కూర్చొని చేసేసారండి. దీని వెనకాల వ్యాయామోపాధ్యాయుల కృషి నిజంగా ఈ సందర్భంగా వాళ్ళకి నేను సల్యూట్ చేస్తున్నా. వాళ్ళే లేకపోతే ఈ ఆడుదాం ఆంధ్ర అనేది లేదు. సెలవు ఇవ్వలేదు వాళ్ళకి. మన త్రూ కలెక్టర్ల ద్వారా వాళ్ళకి ఇచ్చేసి ఎంత హింస పెట్టారంటే అందరూ. కాబట్టి ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర స్థాయిలో అన్ని ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డిఎస్ఓ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజరాజేశ్వరి మీద తక్షణం కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో అంత అన్యాయం చేసినామని ఇక్కడ ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉన్న కూడా పెద్దలు కూడా కొంతమంది ఎందుకు కాపాడుతున్నారు? మేము ఆధారాలు సమర్పిస్తున్నాం, దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇందులో కనుక అవాస్తవాలు ఉన్నట్టు కనుక తేలితే మా మీద డ్యామేజ్ సూట్ అయ్యండి, దానికి మేము సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. ఇందులో మేము చూపించినటువంటి ఆధారాల్లో ఏ ఒక్క తప్పు ఉన్నా సరే మేము దేనికైనా సరే సిద్ధం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము మా ప్రధాన డిమాండ్ ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్ఓని తక్షణం పంపిణీ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడ అనేక మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళ సహకారంతో ఈవిడ పదవిలో కొనసాగుతున్నారు. ఇంకా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో నేను వెళ్ళి కలిస్తే ఏం చేస్తాం సార్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఆమెను కాపాడుతున్నారని చెప్పి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నది కాపాడి ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో క్రీడాకారులకు ఏమైనా న్యాయం జరుగుతుంది ప్రతి జిల్లాలోనూ ఇదే, ప్రతి జిల్లాలోనే. కాబట్టి తక్షణం ప్రజాప్రతినిధులు కూడా మీరు స్పందించండి. మీడియా మిత్రులను నేను కోరేది ఒకటి, దీని మీద కలెక్టర్ గారిని అలాగే ప్రజాప్రతినిధులు కూడా మీరు ప్రశ్నించి పేద క్రీడాకారులకి నిజమైన క్రీడాకారులకి న్యాయం జరగాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. చేస్తున్నారు. ఈ సందర్భంగా కనీసం క్రీడాకారులను పిలిచి ఎవరికైతే అమౌంట్లు అందాలో వాళ్ళందరికీ కూడా తక్షణం అమౌంట్లు అందించాలి. నాకు మళ్ళీ కాల్ చేసి వాళ్ళు చూస్తారు అమౌంట్లు కూడా మేము పర్సనల్గా ఇస్తాం వాళ్ళకి, క్రీడాకారులకి అంటారు. ఏంటంటే పర్సనల్గా ఇచ్చేది? మీరు కూడా క్రీడాకారులే కదా, ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడి వచ్చారని చెప్పి అందరికీ చెప్పారు. అదే క్రీడాకారులు పల్లెటూరు నుంచి వచ్చి ఎంతో దూరం వచ్చి ఆడారు. అలాంటి వాళ్ళ డబ్బులండి మీరు తీసుకునేది? ఇది తప్పు, చాలా తప్పండి. మీడియా మిత్రులందరూ దయచేసి ఇది ఒకట తక్షణం కూడా దీన్ని స్పందించి ఎంత అమౌంట్ అనేది జరిగిందంటారు? ఓన్లీ నాకు ఇచ్చిన లిస్టు ప్రకారం అయితే డిస్ట్రిక్ట్ ఓన్లీ ఒక కాన్స్టిట్యూటీలోనే 2,30,000 అండి. 2,30,000 జరిగింది. టోటల్గా 50,10,000 రూపాయలు ప్రకాశం జిల్లాకి క్యాష్ ప్రైజ్ శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో క్రీడాకారులు మేము పర్సనల్ కాల్ చేసి అడిగితే మాకు అమౌంట్లు పడలేదు అన్నారు. దగ్గర అంటే 20 లక్షల రూపాయలు మాత్రమే క్యాష్ ప్రైజ్ అందినాయి టోటల్గా. ఏంటి మొత్తం మీద ప్రకాశం జిల్లా మొత్తం మీద రిమైనింగ్ క్యాష్ ప్రైజ్ ఎక్కడ ఉన్నాయి? ఆడిట్ రిపోర్ట్ అడిగాం, ఈ రోజు కూడా ఆడిట్ రిపోర్ట్ లేదు.